నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి వింటూ ఉన్నాము. చెప్పారు కదా, మొత్తం ఆయన టోటల్గా 15 టాపిక్స్ చెప్పారు. వాటిని 3గా విభజించి ఫస్ట్ది వచ్చేమో వివేక పంచకం అన్నారు, రెండోది వచ్చేమో దీప పంచకం అన్నారు, మూడోది వచ్చేమో ఆనంద పంచకం అన్నారు. ఫస్ట్ దాంట్లో ఏంటి, తత్వాన్ని గురించి చెప్పారు. ఎట్లా సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది అన్నట్టు చెప్పి దాన్ని కనుక్కోవాలంటే మన దగ్గర ఉన్నది ఏంటి, మన జ్ఞానాన్ని అంటే దీపాన్ని ఉపయోగించేసేసి దాన్ని కనుక్కుంటే ఈ రెండు ఒకటనేటువంటిది ఎప్పుడైతే మనకు ఒక అవగాహనకు వస్తుందో మనం గుర్తిస్తామో అదే ఆనందం అని మూడోది చెప్పారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి, మూడోది అయినటువంటి ఆనంద పంచకంలో బ్రహ్మానందం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ విన్నప్పుడు ఈ చదివినప్పుడు ఒక రకమైన కళ్ళనీళ్ళు వచ్చేంత పరిస్థితి ఉంటుంది. అంటే అసలు ఎంత మేధా సంపత్తి, ఎంత అసలు వాళ్ళ విశ్లేషణ, అంటే అది అది వాళ్ళు ఎంతవరకు ఏంటి అంటే ఆఫ్కోర్స్ వాళ్ళ అనుభవానికి తెచ్చుకుంది ఏది కూడా నోట్లో నుంచి 100% మాట రాదు, అంత కాన్ఫిడెంట్గా చెప్పరు. కాకపోతే ఇక్కడ చెప్పింది ఏంటి, ఈరోజు మాట్లాడింది ఏంటి, ఏదైనా సరే మనం ఒక సిద్ధాంతం ఉంటుంది కదా, ఆ సిద్ధాంతాన్ని గట్టి చేసుకోవాలి. అంటే ఏంటి, ఆ సిద్ధాంతాన్ని 100% నమ్మాలి. నమ్మిన తర్వాత ఏంటి, దాని మీద మనం పని చేసుకోవాలి. ఆ పని చేసుకున్న తర్వాతనే అనుభవం, ఆనందం. ఇంకా అల్టిమేట్ ఏంటి, అద్వైత వేదాంతంలో అనుభవం, ఆనందం అవి కూడా ఏమీ లేవన్నట్టు చెప్తారు. అంటే ఎట్లా అంటే ఆయన చెప్పింది, ఈరోజు చెప్పిన దాంట్లో ఏంటి అంటే, ఇప్పుడు మనమైనా సరే అంటే సిద్ధాంతం అంటే ఏంటి, అద్వైతం, ఉన్నదంతా పరమాత్మతత్వం ఒకటే. అది ఎలా ఉంది, జ్ఞాన రూపంలో ఉంది. ఆ జ్ఞానం ఎక్కడుంది, మనలోనే ఉంది. అంతే కదా, నేనుంటేనే కదా నాకు ఏదైనా తెలుస్తుంది. నేను అనేది లేకపోతే నాకేం తెలుస్తుంది. నేను కళ్ళు మూసిన మరుక్షణం ఏవీ లేవు. ఆ నేను ఎవరు, ఆ నేను అనేది ఈ శరీరం కాదు, లోపల ఉన్నటువంటి మన జ్ఞానం అంటాడు. మరి ఆ జ్ఞానాన్ని ఏది కప్పేసింది, మనం తగిలించుకున్నవన్నీ కప్పిపడేసింది. యాక్చువల్గా మనం ఒరిజినల్గా ఉన్నటువంటి జ్ఞానంలో నుంచి వెనక్కి వచ్చి పడ్డాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, దానికి వాళ్ళు ఒక పదం వాడారు, ఉల్టా సీదా అని. అంటే ఏంటి, ఉల్టా పడ్డాము, మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళాలి, ఈ ఉల్టా నుంచి మళ్ళీ సీదాకి వెళ్ళాలి అంటాడు. అంటే సీదాకి వెళ్ళడం అంటే మళ్ళీ అర్థం ఏంటి, ఈ తగిలించుకున్నవన్నీ కూడా చిన్న చిన్నగా అంటే వదిలేయడం అంటే మళ్ళీ అన్ని ఆస్తులని ఎవరికో రాసిచ్చి సన్యాసాశ్రమానికి వెళ్ళమని వాళ్ళు చెప్పలే. నీ బుద్ధిని లోపల ఉన్నటువంటి నీ జ్ఞానంతో లింక్ చేసి ఉన్నదంతా ఆ జ్ఞానం అనే దృష్టితోటి ప్రపంచంలో పరమాత్మతత్వాన్ని పరమాత్మలో ప్రపంచాన్ని చూడమన్నాడు. అంటే ఏది వదిలిపెట్టమల్లా, అంటే ఏది వద్దు అనేటువంటి విషయం ఎక్కడ ఏం మాట్లాడలా. కాకపోతే ఉన్నదంతా ఎవరు, ఆ జ్ఞానం. ఆ జ్ఞానం అంటే ఎవరు, నీ స్వరూపం. నీ స్వరూపం అంటే ఎవరు, మళ్ళీ నువ్వే. అంటే నీ ఆనందం, అంటే ఉన్నదంతా అది తప్ప ఇంకొకటి లేదు. అది ఆ అవగాహన ఏంటి, ఈ తగిలించుకున్నవన్నీ కూడా దృష్టిని చాలా క్యాజువల్గా చూస్తూ గుర్తిస్తూ ఉన్నది లోపల విషయం అనేటువంటి విషయం గుర్తించుకుంటూ ఉండమన్నట్టు చెప్తాడనమాట. దానికి ఈరోజు ఒక దృష్టాంతం అంటే ఏంటి అంటే, ఏదైనా చిన్నది ఒక ఎగ్జాంపుల్స్ రూపంలోనూ కథల రూపంలోనూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి, ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం, అది ఎక్కడా లేదు, మనలోనే ఉన్నది. అందుకని మన మనస్సు ఏంటి, ఈ పనులన్నీ చేస్తున్నది ఎవరు, ఈ చిన్న మనసు చేస్తున్నది. ఈ చిన్న మనసే నా శరీరం సత్యం అనుకుంటోంది, నా ప్రాణం సత్యం అనుకుంటోంది, ఆ తర్వాత నా ఇంద్రియాలు సత్యం అనుకుంటోంది, నా ఆస్తులు సత్యం అనుకుంటోంది, నేను తగిలించుకున్నటువంటి ఈ భార్యాపుత్రుల గోల ఇదంతా కూడా సత్యం అనుకుంటోంది. సత్యమే నీ శరీరం వరకు ఓకే. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా నువ్వు తగిలించుకున్నవే, అది ఊరికే నాది కిందకు వస్తుంది. ఈ నాది కానిదంటే ఒక జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానస్థితి కనుక వచ్చామంటే ఉన్నదంతా పరమానందం, బ్రహ్మానందం, ఆత్మానందం అంటాడు. ఈ బ్రహ్మానందం, పరమానందాలన్నీ ఆపుతున్నదేంటి, ఈ విషయానందం ఆపుతుంది అంటాడు. అందుకని ఇందులో కూడా 5 టాపిక్స్ చెప్పున్నాడు. ప్రస్తుతం మాట్లాడుతున్నది బ్రహ్మానందం అనమాట. బ్రహ్మానందం చెప్పాడు. కాకపోతే ఏంటి, ఈ బ్రహ్మానందంలో కూడా మళ్ళీ ఇంకొక టాపిక్ కూడా ఉంది, అద్వైతానందం అని. ఈ బ్రహ్మానందంలో అద్వైతానందాన్ని లింక్ చేస్తుంటాడు ఎక్కువ. ఏం చెప్పినా ఉన్నది ఒకటే అనేటువంటి దృష్టికి మనం తీసుకెళ్ళడానికి అనేటువంటి విషయానికే ప్రయత్నం ఉంటుందండి, అంతకంటే ఇంకేం కనిపించలేదు. తర్వాత ఇక్కడ ఏం చెప్పాడు, నారదుడు సనత్ కుమారుడిది సంవాదం చెప్పాడు. నారదుడు అడుగుతాడు, నేను కంప్లీట్గా 4 వేదాలు అవపోసన పట్టాను, ఇంకోటి కూడా పంచమ వేదం కూడా ఇంకోటి అంటారట, 5 వేదాలు అంటారు. పంచమ వేదం అంటే ఏంటి, పురాణాలు అవపోసన పట్టాను, నేను చదవని శాస్త్రం లేదు, నాకు తెలియంది లేదు, అయినా నన్ను ఎందుకు దుఃఖం వదలటం లేదు అంటాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం గుర్తించాల్సింది, ఇది రాసింది ఎవరు, పరమాత్మ తత్వంలో ఉన్నటువంటి మహానుభావులైన
వాళ్ళు కూడా జీవాత్మలో జీవులుగా వాళ్ళు ఏ అనుభవాలకి వచ్చారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని అది మనకి రెండు అందిస్తారన్నమాట. అంటే వాళ్ళు మనం అందరం మనుషులమే, కాకపోతే ఏంటంటే వాళ్ళు విచారణ చేశారు కాబట్టి మనకి ఎంత గట్టిగా అర్థమవుతుంది చెప్పాలా అని చెప్పిందే చెప్పి చాలా తీవ్రంగా సిద్ధాంతాన్ని చెప్తున్నారు. వాళ్ళకంత అవసరం కూడా లేకపోవచ్చేమో, కేవలం మన కోసం చెప్తున్నదే అంతే. మన కోసం అంటే మనం విని దాన్ని మననం చేసుకొని నిధిధ్యాసలో ఉండి చివరికి సాక్షాత్కార స్థితికి వెళ్ళడం అని చెప్తాడు. మళ్ళీ సాక్షాత్కారం అంటే మళ్ళీ ఏం లేదు, మళ్ళీ ఆత్మ అన్నా ఏం లేదు, బ్రహ్మానందం అన్నా ఏం లేదు, పరమాత్మ అన్నా ఏం లేదు, ఉన్నదంతా సాక్షిగా ఉన్న మన జ్ఞానమేనని చివరికి చెప్తారు. మరి ఆ స్థితికి రావాలంటే ఇన్ని తగిలించుకున్నాం కదా, వీటన్నిటిని కూడా మన మానసిక స్థితితోనే వదిలించుకోవటం అంతే. మళ్ళీ ఎక్కడికో పోయి ఏదో చేసి అవన్నీ వాళ్ళు ఏం చెప్పలే. మళ్ళీ ఏంది తర్వాత ఇంకా చెప్పాలంటే అర్ధకామ మోక్షాలు వాటన్నిటిని పాటించమని కూడా ఏం చెప్పలే. కాకపోతే నువ్వు గుర్తించాలంటే నీ మనసు 24 గంటలు ఆ పరమాత్మ తత్వం మీద నిమగ్నమై ఉంటే తప్ప సాధ్యం కాదు. ఏదో పొద్దున పూట ఒక అరగంట పూజ చేసుకోవటమో ధ్యానం చేసుకోవటమో అయిపోయిందంటే అయిపోవడం కాదు. దాన్ని 24 గంటలు కూడా విచారణ చేసుకుంటూ మనం గుర్తించుకుంటూ, అంటే మనల్ని గుర్తించడం అంటే నా లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వం విషయాన్ని గుర్తించుకుంటూ దాన్నే మన వాళ్ళు లోపలికి వెళ్ళి అంటారు. లోపలికి వెళ్ళడం, బయటికి వెళ్ళడం, పైకి వెళ్ళడం అంటూ ఏమీ లేదు ఇక్కడ. లోపలికి ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం అనేటువంటి అవగాహన నీ మనసులో ఈ శరీరము, మనసు, ప్రాణం, బుద్ధి ఇటువంటి విషయాలన్నీ దాటి లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వం. జ్ఞానం అంటే ఎట్లా? శూన్యస్థితి, దానికి నిరాకారం కదా, దానికి ముందు లేదు వెనక లేదు, కానీ ఉండడం అనేటువంటి విషయం అయితే ఉన్నది. భగవతత్వం ఎట్లా అయితే ఉండడం అయితే ఉన్నదో మన జ్ఞానం కూడా అలానే ఉండడం అయింది. ఈ ఉండడం అంటే ఈ జ్ఞానం అంటే ఆ ఉండడాన్ని గుర్తించటం. అది ఎక్కడ గుర్తించాలి అంటే మన లోపల గుర్తించాలి. లోపల అంటే మన మనసును దాటినటువంటి స్థితి గుర్తించటం అంటే అది ఉన్నది అని అవగాహన తెచ్చుకోవటం, అంతకంటే చెప్పింది లేదు. తర్వాత ఇక్కడ ఇంకా ఏం చెప్పారు? సరే అడుగుతాడు పాపం నారదుడు సనత్ కుమారుని, ఇంత చదివాను ఇంకా నాకు దుఃఖం ఆగటం లేదు అంటాడు. దానికి ఆయన ఏం చెప్తాడంటే చదివే నేను ఇంకోటి నిజమే, ఇది మన కథే. చదవక ముందున్నవి జస్ట్ 3 సమస్యలు ఏంటి? ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం, అంతకంటే సమస్యలు లేవు. తర్వాత ఇంకా ఏమున్నాయి? జస్ట్ లోకవాసన, శరీర వాసన, ఇంతకంటే కూడా సమస్య లేదు. ఈ బుక్స్ చదివి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకొక కొత్త వాసన ఏమొచ్చి పడింది? శాస్త్ర వాసన. ఈ శాస్త్ర వాసనలో 2 ఉన్నాయ్యా. ఒకటేమో విషయాలకు సంబంధించినటువంటి వాసన వ్యవహారము, రెండోదేమో పరమాత్మతత్వానికి సంబంధించిన వ్యవహారం ఉంది. నువ్వు ఈ విషయ వాసనలు ఎన్ని వేల పుస్తకాలు చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా అది లిమిటెడే, అంతే కదా. మనకు కూడా ఉదాహరణ చూడండి, ఇంత మెడికేచర్ డెవలప్ అయింది అది అంటారు. కొన్ని జబ్బులకి చెప్తే ఇది నాన్ సస్పెక్టబుల్, మేము చెప్పలేము అంటారు. అంటే మేనేజ్ చేసుకోవాలే కానీ తగ్గేది మా చేతుల్లో లేదు అంటారు. అంటే ఏంటి? ఈ విషయ వాసనకు ఆయన ఏం చెప్తాడు? ఒకటి దానితోనే డిపెండ్ అయి ఉండదు, అంటే ఇంకొక దానికి ఇంటర్లింక్ అయి ఉంటుంది. శరీరంలో హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఉట్టి హార్ట్తోనే ఉండదు, దాని పక్కన ఒక లంగ్స్ ఉన్నాయి, తర్వాత ఇంటెస్టైన్ ఉంది, అంటే మనం తిన్న ఆహారం మళ్ళీ రక్తం రూపంలో మళ్ళీ హార్ట్కి వెళ్ళాలి కదా, అది ఉన్నది. మళ్ళీ మనం ఊపిరి తీసుకునేటువంటి ఆక్సిజన్ తర్వాత రక్తం మళ్ళీ శుద్ధి కావాలి, అంటే మళ్ళీ లంగ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఒకటేదో నేను చదివాను అందులో అద్భుతమైపోయాను అంటే కుదరదు. ఇంటర్లింక్గా బోలెడు టాపిక్స్ బోలెడు ఉన్నాయి. ఇది ఎప్పటికీ కూడా నీకు టెంపరరీనే. పరిమిత ఆనందం అనేది ఈ లోకవాసనలో, లోక విషయాలు గ్రహించడంలో రాదు. కాకపోతే ఈ భగవతత్వానికి సంబంధించింది వస్తుంది అంటాడు. మరి వస్తుందంటే మరి నాకు అద్వైత సుఖం వస్తుందా అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తాడు. అద్వైత సుఖం ఏంటి? అద్వైత సుఖము ఎందుకు రాదు? వస్తుంది. దానికి ఆయన చెప్తాడు, అద్వైత సుఖము, అద్వైత ఆనందం అంటూ ఏమి ఇక్కడ సపరేట్గా లేదు, ఉన్నది ఒకటే అనేటువంటి అవగాహనే అద్వైత సుఖము, ఆనందం. దానికి ఆయన ఒక ఉదాహరణ చెప్తాడు. ఏం చెప్పాడు ఈరోజు ఉదాహరణ? సపోజ్ ఇప్పుడు నాకు ఎవరన్నా తీసుకొచ్చి ఏమన్నా పెట్టారు ప్లేటు అనేది ద్వైతం, ప్లేట్లో పెట్టిన పదార్థాలు ద్వైతమే. అమ్మ తినండి అన్నారు, అది తీసి నేను నోట్లో పెట్టుకున్నాను, అది ద్వైతమే. తర్వాత నవిలి మింగాను, లోపలికి వెళ్ళిపోయింది, అది విశేషమే, సపరేటేగా, అది ద్వైతమే. ఆ ద్వైతం విశేషం అంటే ఏం లేదు, అంటే అద్వైతం ఆ ఒక్కటి కానిదంతా ద్వైతం కిందకే వస్తుంది, విశేషం కిందకే వస్తుంది. తిన్నాము, ఎలా ఉంది అని అడిగారు, చాలా బాగుందని నోటితో చెప్పాను. కానీ ఈ చెప్పిన దానికి తిన్నదానికంటే కూడా ఒక రకమైన ఫీల్ నాకు కలిగింది, అంతే కదా, ఒక తృప్తి, చాలా బాగుంది అనేది. ఆ తృప్తిని, ఆనందాన్ని నేను ఎవరికైనా చెప్పగలనా? అంటే ఏంటి? అది మాట ద్వారా రాలా,
తినడం ద్వారా రాలే, ఆ తర్వాత లోపలికి వెళ్ళినందువల్ల రాలే. అంటే ఏంటి, నాకు ఒక అనుభవం కలిగింది. అంటే అనుభవం కలిగింది. మళ్ళీ ఈ అనుభవం ఏమన్నా విపరీతమైన ఆనందం ఇట్లుందని ఏమన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలనా? ఆ చేయలేనటువంటి స్థితే అది ఒక స్థితి అన్నమాట. ఆ స్థితి అనేది ఒకటే ఉంది, అంతే కదా, ఇన్ని లేవు కదా. అంటే ఏంటి, మనం మాట్లాడిన, ఆలోచించిన, ఏం చేసినా అన్ని ద్వైతాల కిందకే వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు దానికి అందుకే ఆయన ఉదాహరణ ఎప్పుడు చెప్తారు, నిద్రలో ఉన్నటువంటి స్థితి అని చెప్తారు. కాకపోతే నిద్రకి సమాధి ఏంటి, సమాధిలో ఏంటి అంటే మనం ధ్యానం చేసిన తర్వాత మన లోపల ఏం జరిగింది అనేది ఒక నిమిషమో సెకనో 2 సెకండ్లో మనకు ఒక అవగాహనకు వస్తుంది. కానీ నిద్రలో అది కంప్లీట్గా రాదు. అంటే ఏంటి, అంటే సమాధిలో వచ్చినటువంటి ఆ స్థితి ఏంటి, ఆ నిశ్శబ్దమైనటువంటి స్థితి ఏంది, అది మన జ్ఞానం, అదే నా స్వరూపం, అదే పరమాత్మ, అదే బ్రహ్మానందం. కాకపోతే ఈ తగిలించుకున్నటువంటివి ఇవన్నీ కూడా ఏంటి, నా శరీరం కానీ, నా ప్రాణం కానీ, నా మనసు కానీ, నా ఇంద్రియాలు కానీ, నా వస్తువులు కానీ, నా మనుషులు కానీ అన్నీ కూడా ఈ మనసు తగిలించుకున్నది నాది అనుకుంటూ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, మళ్ళీ మనం అవన్నీ ఒకటి ఇవన్నీ వీటికి ఏం సంబంధం, అందుకే నేతి అన్నారు కదా, ఇవన్నీ తీసేస్తూ ఉన్నదంతా నా జ్ఞానం, నా స్వరూపమే, నేను తప్ప ఇంకొకటి లేదు, అంతే కదా. నేనుంటేనే మాట్లాడగలుగుతున్నా. నేను లేకపోతే నేను ఎవరితో మాట్లాడతాను? నేనుంటే కదా నాకు ఈ ఇల్లన్నా, లేకపోతే పిల్లలన్నా, ఇంకోటి. అంటే ఉన్నదంతా నా స్వరూపం, నా జ్ఞానం, అదే పరమాత్మతత్వం, అదే భగవతత్వం అనేటువంటి స్థితిలో ఉంటూ, అంటే ఆ స్థితిలో మళ్ళీ ఉంటూ అంటే మళ్ళీ నేను వచ్చేస్తా, నాది వస్తుంది. ఆ స్థితిలో ఉండడం జరుగుతూ రోజు జరిగేటువంటి కార్యకర్తవ్యాలన్నీ కూడా ఈ శరీరం ద్వారా వెళ్ళిపోతున్నాయి అనుకుంటూ అకర్మ అని చెప్పారు కదా. అంటే ఏంటి, నేను చేస్తున్నాను అనేటువంటి భావం అనేది లేకుండా జరిగిపోతుందనేటువంటి ఆ స్వరూప స్థితిలో ఉండడమే ఈ బ్రహ్మానందం అని ఈరోజు కొంతవరకు చెప్పారు. ఇది ఇంకా చాలా రోజులు నడిచేట్టుంది, చూద్దాం నెక్స్ట్ ఏం చెప్తారు. అల్టిమేట్ ఏం లేదు, ఉన్నది జ్ఞానమే. ఆ జ్ఞానంతో మనము ఇదంతా అసంబద్ధమనేటువంటి విషయాన్ని అవగాహన తెచ్చుకుంటూ ఆ జ్ఞానస్థితిలో ఉండడమే ఆనందం అన్నట్టు చెప్పారు. ఇది ఇవాళ కొంతవరకు అయింది బ్రహ్మానందం, రేపేం చెప్తారో చూద్దాం. నమస్తే.